వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సోషల్ మీడియా దిగ్గజం మెటా మరొకసారి భారీ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకెళ్లేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న మెటా ఖర్చులను నియంత్రించేందుకు సుమారు 20% ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉందని రాయిటర్స్ నివేదిక చెబుతోంది. మరి ఇదే నిజమైతే దాదాపు 16,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లేఆఫ్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయన్న దానిపై స్పష్టత లేకపోయినా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు స్టార్ట్ అయ్యాయని సమాచారం. అయితే మెటా ప్రతినిధి ఆండీ స్టోనీ మాత్రం ఈ వార్తలు ఊహాగానాలుగా కొట్టిపారేశారు. అయితే ప్రస్తుతానికి మెటాలో సుమారు 79,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2022లో ప్రకటించిన ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ తర్వాత ఇదే అతిపెద్ద కోత అవుతుంది. అప్పట్లో నవంబర్ 2022లో 11,000 మందిని, 4 నెలలకే మరొక 10,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పుడు మరొకసారి అదే దిశగా అడుగులేస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. మెటా సీఈఓ మార్క్ జుగన్బర్గ్ జనరేటివ్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయి పోటీకే సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అత్యున్నత స్థాయి ఏఐ పరిశోధకులను ఆకర్షించేందుకు వందల కోట్ల రూపాయల జీత ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. అయితే 2028 నాటికి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సుమారు $600 బిలియన్ పెట్టుబడిని ప్లాన్ చేస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇది మెటా వ్యూహాత్మక దిశను స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఏఐ సామర్థ్యం పెరిగే కొద్దీ పెద్ద టీంలు చేసే పనిని ఇప్పుడు కొద్ది మంది ప్రతిభావంతులే పూర్తి చేయగలరని జుకర్బర్గ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అంటే ఆటోమేషన్ నుంచి మెషిన్ లెర్నింగ్ ఆధారంగా చేసుకుని సంస్థలు తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పనిని పూర్తి చేసే దిశగా అడుగులేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో చైనాకు చెందిన మానస్, మెల్ట్ బుక్ వంటి ఏఐ స్టార్టప్లను మెటా కొనుగోలు చేస్తోంది. అయితే ఏఐ ప్రయాణంలో మెటాకు ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. గత ఏడాది విడుదల చేసిన లామా 4 మోడల్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవోకాడో అనే కొత్త మోడల్పై పని జరుగుతున్నప్పటికీ దాని పనితీరు ఇంకా సంతృప్తికరంగా లేదని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఏ రంగంలో ముందంజ వేయాలన్న మెటా సంకల్పం మాత్రం తగ్గలేదు. కొన్ని 2 నిమిషాలు అయిపోయింది. కేవలం మెటా మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే మార్గంలో నడుస్తున్నాయి. అమెజాన్ ఇటీవల వేలాది ఉద్యోగులను తొలగించింది. జాగ్ డోర్సీకి చెందిన బ్లాక్ సంస్థ కూడా ఏ ఆధారిత సామర్థ్యాల పెరుగుదల కారణంగా సగం సిబ్బందిని తగ్గించింది. మొత్తానికి ఇప్పుడు ఏఐ విప్లవం టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఒకవైపు ఇది సంస్థలకు సామర్థ్యాన్ని, వేగాన్ని, లాభాలను తెస్తుంటే మరొక వైపు వేలాది ఉద్యోగాలపై ముప్పు మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరి మెటా తీసుకునే తుది నిర్ణయం ఏంటి? ఏ లేఆఫ్స్ ఖచ్చితంగా నిజమవుతాయా అనే ప్రశ్నలకి మాత్రం సమాధానం త్వరలోనే తెలుస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, భవిష్యత్ ఉద్యోగ ప్రపంచం ఏఐ చుట్టూనే తిరగబోతోంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.